డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో అబండెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఇన్ఫినిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫినిటీ లూప్ చాలా ఫెంటాస్టిక్ గా వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది. అదే రోజు మీరు నేను చేసినటువంటి 4-7 టెక్నిక్ బాగా నాకైతే పీక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే సార్ అక్కడ నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఎప్పుడైతే 7 సెకండ్స్ పాటు మన యొక్క బ్రీతింగ్ హోల్డ్ చేయాలన్నప్పుడు మైండ్ అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ కౌంట్ చేస్తుంది 7 సెకండ్స్, చక్కన ఆలోచన అయిపోతుంది సార్ అక్కడ. అది బాగుంది, ఎస్, గ్రేట్ టెక్నిక్ అండి నిజంగా. బాగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా ఒకటే సార్, మీ అందరూ బాగుండాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, మిలియనర్స్ అయిపోవాలని నా కోరిక. అండ్ నాకు తెలిసి రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 6 ఇంట్లో సుప్రభాతం ఎంత ఇంపార్టెంట్ అనుకొని మనం వింటూ ఉంటామో, అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఏ చిన్న వీడియో అయినా సరే ఛానల్ దగ్గరకు వచ్చేసేయండి. నాగరాజ్ గారు అండ్ అన్వర్ గారు చేసేటువంటి వీడియోస్ పొద్దున్నే మీకు సుప్రభాతం ఏ విధంగా అయితే అనిపిస్తూ ఉంటుందో, మీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆ 6 o'clock ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అందాలని చెప్పేసి మార్నింగ్ న్యూస్ పేపర్ లాగా, మార్నింగ్ న్యూస్ లాగా, మార్నింగ్ అన్వర్ వీడియో కూడా మీకు మార్నింగ్ 6 to 7 మధ్యలో వస్తుందండి. ఎంజాయ్ ద వీడియో. ఎందుకంటే డే మొత్తం ఎవరైతే పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ చూడండి, జనరల్గా మీరు ఎప్పుడైనా డౌన్ దిగేటప్పుడు ఫాస్ట్గా వదిలి అలా వెళ్ళిపోతుంటుంది. సో ఆ డౌన్ వెళ్ళిపోతుంటుంటుందండి. సో ఇక్కడ కూడా ఆ మార్నింగ్ లేచిన 1 hour మిమ్మల్ని ఎనర్జైజ్ చేయడానికి నా వీడియోస్ ఉపయోగపడతాయి. ఒక్కసారి ఎనర్జైజ్ అయితే ఆ డే అంతా అలా డౌన్ వెళ్ళిపోతుందండి బండి. ఐ థింక్ ఈ వీడియోతోనే స్టార్ట్ చేసేద్దాం. 6 o'clock వీడియో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ నిజంగా. ఎందుకంటే ఈ మార్నింగ్ 6 o'clock 7 o'clock వీడియో రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది నాకు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎందుకంటే చాలా మందికి ఒక ఫ్రెష్ థాట్ తోటి వాళ్ళు కనుక డేని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒకే ఒక రీజన్. అవునండి. థ్యాంక్ యూ సార్. సో మచ్. నిజంగా చూడండి నాకు సార్ మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నా? ఎస్, ఈ వీడియోలో జనరల్గా మనం ఒక రూమ్ అంతా చీకటి కొనేటప్పుడు మనం తడిమి స్విచ్ చేస్తామండి. స్విచ్ చేయగానే మొత్తం రూమ్ అంతా లైటింగ్ వస్తుంది. మీ జీవితంలో కూడా ఒక లైట్ వెలుగు వెలగాలంటే ఒక వర్డ్ ఉంది, అదే స్విచ్ వర్డ్. సో ఈరోజు నేను చెప్పబోయేది లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. సో స్విచ్ వర్డ్. ఎటువంటి స్విచ్ వర్డ్? చాలామంది అంటారు సార్ ఇన్ని స్విచ్ వర్డ్స్ మేము ప్రాక్టీస్ చేయాలి, అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా షార్ట్ కట్లో నేను చెప్తున్నానండి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఆఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను స్విచ్ వర్డ్స్లో ఫిల్టర్ చేసి ఒకే ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను, ఒకే ఒక స్విచ్ వర్డ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటో చూద్దామండి. స్విచ్ వర్డ్స్ అసలు ఏంటి, దాన్ని ఎలా వాడాలో చూద్దామండి. నేను ఇవ్వబోయే ఒకే ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను. మా స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి, ఇవి నేను క్లాసెస్లో చెప్తుంటుంటాను. అయితే అందులో ఒక స్విచ్ వర్డ్, మాస్టర్ స్విచ్ వర్డ్ అంటారు దాన్ని. దీన్ని టెండూల్కర్ గారు ఎలా అయితే మాస్టర్ బ్లాస్టర్ ఎలా అయితే ఉన్నారో, సో ఇప్పుడు క్రికెట్లో చాలా మంది ఉన్నారు, కానీ మాస్టర్ బ్లాస్టర్ స్విచ్ వర్డ్స్లో కూడా ఒక మాస్టర్ బ్లాస్టర్ ఒక స్విచ్ వర్డ్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ మాస్టర్ స్విచ్ వర్డ్. నేను ఓపెన్గా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నాను. ఈ వర్డ్ కానీ మీరు చాట్ బాక్స్ల కింద టైప్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తే మారకపోతే నన్ను అడగండి. ఇప్పటి వరకు గడిపిన జీవితం ఒక లెక్క, ఇక్కడ నుంచి జీవితం గడిపిన ఇంకో లెక్క అని మీరే చెప్తారు. సో ఏంటి అని అంటే, ఈ స్విచ్ వర్డ్ ప్రాక్టీస్ చేస్తే అండి మీరు పర్సనల్ ఫైనాన్షియల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో ఈజీగా అచీవ్ అయిపోతారండి. ఈజీగా. అంత నమ్మకంతో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అది ఏంటనేది మీరు వస్తే ఎగ్జైటింగ్మెంట్ ఉన్నారు కదా, వెయిట్. సో అసలు ఈ స్విచ్ వర్డ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? ఈ స్విచ్ వర్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకే ఒక స్విచ్ వర్డ్ అండి. ఇప్పుడు డివైన్ ఎనర్జీ కానీ దేవుడే డైరెక్ట్గా మన వెనకాతలు ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎల్లబ్బా నీ వెనకాతలు నేనున్నాను దేవుడే చెప్పాడు అనుకోండి, ఎలా వెళ్తామండి? ఇంకా మామూలుగా పరిగెడుతుంటుంటాం. మనకి ఈ వర్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల డివైన్ ఎనర్జీస్ మనతో పాటు కనెక్ట్ అవుతాయండి. డైరెక్ట్గా యూనివర్స్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఈ వర్డ్లో అంత పవర్ ఉంది. ఏంటి ఆ వర్డ్ అనేది చూస్తే, నెక్స్ట్ ఈ వర్డ్ యొక్క ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్, బాడీ, సోల్ 3 కనెక్ట్ అయిపోతాయండి. మైండ్, బాడీ, సోల్ ఈ 3 ఎప్పుడైతే అలైన్ అవుతాయో, ఎనర్జీస్ అలైన్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 గుర్రాలు ఉన్నాయండి. ఒక గుర్రం ఒక్కొక్కటి ఈస్ట్కి, వెస్ట్కి, నార్త్కి, సౌత్కి పరిగెడుతుంది అనుకోండి. ఒక్కొక్క గుర్రం మనం ముందుకు వెళ్ళాం. అదే అన్ని గుర్రాలు ఒకే వైపు పరిగెడుతున్నాయి అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఈ మనం ఎప్పుడైతే 3 అలైన్మెంట్ అవుతాయో ఎనర్జీ చేయడానికి ఒకే ఒక స్విచ్ వర్డ్. ఎస్, ఈ ఇంకోటి కూడా చెప్తాను సార్, ఎందుకంటే ఈ వర్డ్కి అంత పవర్ ఉంది కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదండి. ఈ వర్డ్కి ప్రాక్టీస్ చేస్తే అండి మనలో 2 ఎనర్జీస్ ఉంటాయి, ఇన్ అండ్ యాంగ్, అంటే మేల్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ అంటారు. ఈ 2 కూడా బ్యాలెన్స్ అయిపోతాయండి. ఆ ఎనర్జీ ఏంటో తెలుసా అండి? సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వర్డ్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీలో ఉన్న బోత్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ, ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ, మెస్కులిన్ ఎనర్జీ, ఇక్కడ ఫెమినిన్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో అవి
అలైన్మెంట్ అయిపోతే బ్యాలెన్స్ అవుతుంది. గెట్ రెడీ. ఆ వర్డ్ తెలుసుకుని మీరు చాలా ఎక్సైట్గా ఉన్నారు, బట్ కింద కామెంట్ బాక్స్ కంపల్సరీగా టైప్ చేయండి ఆ వర్డే ఏంటంటే వన్ వర్డ్ మంత్ర, దట్ ఈస్ కాల్డ్ టుగెదర్. ఎస్. సో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు వీల్లో గాలి ఉంటేనే బండి ముందుకెళ్తుంది. సో ఇక్కడ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అంటే టుగెదర్, అంటే మీరు నేను కలిపి, అంటే యూనివర్స్తో మీరు చెప్తున్నారు, యూనివర్స్ నువ్వు నేను కలిపి ఈ పని చేద్దాం అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? యూనివర్స్ ఇన్వాల్వ్ అయితే మామూలుగా ఉండదు, మామూలుగా కాదు. సో అయితే ఇక్కడ చూడండి, ఆ వర్డ్ మీ అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆ స్విచ్ వర్డ్, మాస్టర్ స్విచ్ వర్డ్ టుగెదర్. ఒకే ఒక స్విచ్ వర్డ్ అండి. టుగెదర్ అనేది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారిపోద్దండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం విన్నప్పుడు రీసెర్చ్లో టుగెదర్ అని ఒక్క వర్డ్ చెప్తే జీవితం మారిపోద్దా, ఇదేంటిది అని చెప్పేసి స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. కొంచెం రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా మారుతున్నాయి. హెల్త్ బాగుపడింది, రిలేషన్షిప్ బాగున్నాయి, అంటే అశాంతి నుంచి ప్రశాంతికి రావడం మొదలుపెట్టాం, తాకట్టులో ఉన్నది ఆకట్టుకున్నాం అనమాట బంగారం. సో అంటే ఏంట్రా ఈ వరల్డ్లో ఇంత పవర్ ఉందా? కొన్ని జీవితం ఎలా ఉంటాయంటే అద్భుతాలు జరిగే వరకు నమ్మమండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిజమా అనేసాను. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నమ్మడం మొదలుపెట్టరు. ఓ నిజమే అనేసి. నమ్మడం ఫ్రీ, నో ట్యాక్స్, నో జిఎస్టీ అండి. నమ్మడం ఫ్రీ, గుర్తుపెట్టుకోండి, నమ్మండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను కొటేషన్ తయారు చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో ఆ వర్డ్ టుగెదర్ అండి. సో టుగెదర్ అనేది కళ్ళు మూసుకుని ప్రశాంతంగా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మీ యొక్క ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని టుగెదర్ అని ఒక 9 సార్లు. ఎందుకు సార్ 9 సార్లు చెప్పాలి అంటే 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. ఎప్పుడైతే మీరు ఒక టుగెదర్ అనే వర్డ్ని, ఎప్పుడైనా మీకు ప్రాబ్లంగా ఉంది, సిచ్యువేషన్ ఛాలెంజింగ్ ఉంది, అప్పుడు ప్రశాంతంగా కూర్చొని డియర్ యూనివర్స్ టుగెదర్ అని 9 సార్లు చెప్తాడండి, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందండి. సో అంత పవర్ఫుల్ కూడా అండి. నా ఎమోషన్స్ అన్నీ ఎలా అవుతున్నాయి అని అంటే, టుగెదర్ అనగానే ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఎస్, అవును. టుగెదర్ అనగానే అంటే మీరు 9 టైమ్స్ చెప్పమన్నారు కదా, మా మదర్, దాని తర్వాత మా ఫాదరు, మేము ముగ్గురం కలిసి ఉండేది, మా బ్రదర్స్, మా సిస్టర్స్, మళ్ళీ మా మిస్సెస్, దాని తర్వాత మా బాబు, దాని తర్వాత మా సుమన్ టీవీ ఫ్యామిలీ, అండ్ మా సుమన్ సార్తో పాటు కొంతమంది కోర్ టీం ఉన్నాము వాళ్ళు, అండ్ మన గెస్ట్లు అందరూ టుగెదర్ అంటే తెలియని ఒక ఎగ్జైట్మెంట్ను, తెలియని ఒక ఎమోషను ఒకటేసారి వస్తుందన్నమాట. అంటే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మన గోపి, రాయేష్, దాంతోపాటు మన ఉషా గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. యాక్చువల్గా ఆ కాంబినేషన్లో మనుషులు కనిపిస్తూ ఉన్నారు మనకి. టుగెదర్ అంటే చూడండి, ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి, అంటే మనలో ఇంత పొటెన్షియల్ ఉందా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడుకున్నటువంటి మనుషులతోటి మనం ఉన్నామా అనుకునే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు అందరం కలిసాను, మీరు ఎప్పుడే అబ్జర్వ్ చేయండి, సింగిల్ ఫోటో కన్నా ఫ్యామిలీ ఫోటో చూస్తే ఎక్కువ ఎనర్జీ అవుతాం మనం. నేచర్ మనకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని అంటే, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, టుగెదర్లోనే సపోర్టింగ్ ఉంది. నేచర్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, మన చుట్టూ ఉండేటువంటి మనుషులతోటి మనం ఎలాంటి ప్రేమతో కూడుకున్నటువంటి బాండింగ్ని క్రియేట్ చేసుకున్నామో వాళ్ళు మాత్రమే ఆ సపోర్ట్ని ఇస్తారు, కాబట్టి మనం సక్సెస్ఫుల్ అవుతాము. టుగెదర్లో అంత పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాబిన్లో సుమన్ సార్తో ఫోటో ఉందండి, ఆ ఫోటో చూడగానే ఎలా ఉంటుంది, ఒక ఎనర్జీ చూడగానే, అంటే ఒక ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ అండి, హక్ చేసుకున్న, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా కూడా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట, మామూలుగా కదా. సో అయితే థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నేను ఇందాక మీ క్యాబిన్లో ఆ ఫోటో చూసినప్పుడు నాకు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టుగెదర్ చెప్పడం వల్ల జాగ్రత్తగా ఉండండి. టుగెదర్ ఇది వెరీ పవర్ఫుల్. కింద కామెంట్ బాక్స్లో మస్ట్గా టైప్ చేయండి, టుగెదర్ అని టైప్ చేయండి కంపల్సరీగా. సింగిల్ టైం టైప్ చేయండి, లేదా 3 times టుగెదర్ మీరు కంపల్సరీగా. సో ఇది టైప్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు యూనివర్స్కి ఏం చెప్తున్నారంటే, డియర్ యూనివర్స్ లెట్స్ టీమ్ అప్ అని చెప్పేసి, అంటే పదా మన ఇద్దరం కలిపి చేద్దాం. టుగెదర్ అని చెప్పే వాళ్ళకి యూనివర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఇది నన్ను నమ్మండి, మీ లైఫ్లో మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి. కింద కామెంట్ బాక్స్ కంపల్సరీగా టైప్ చేయండి టుగెదర్. అయితే దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ టుగెదర్ అనే స్విచ్ వర్డ్ని ఎలా ప్రాక్టీస్ చేస్తే, ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, నేను దయచేసి చెప్తున్నాను, మీ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. ఎలా దీన్ని వాడాలి, టుగెదర్ అనేదాన్ని ఎలా వాడాలి? ఫస్ట్ పాయింట్, మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు ఏది సాధిద్దాం అనుకుంటున్నారో దాన్ని, ఆ గోల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లియర్ గోల్, ఆ ఇంటెన్షన్ గుర్తు చేయాలి. డియర్ యూనివర్స్, మై డ్రీమ్ మంత్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టుగెదర్ చెప్పకపోయే ముందు డియర్ యూనివర్స్ మై డ్రీమ్ మంత్లీ 10 lakhs అని గోల్ యూనివర్స్కి చెప్పారు. దాని తర్వాత దాన్ని విజువలైజేషన్ చేయాలి. అంటే ఏంటి, ఆ 10 lakhs మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు. కానీ ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను సార్, ఎందుకంటే విజువలైజేషన్ ఇది 5 నిమిషాలు చెప్పే ప్రాసెస్ కాదు. సో ఇది నేను ఇప్పుడు చెప్పేది ట్రైలర్ మాత్రమే.
ఇది జస్ట్ ట్రైల్, రియల్ నేను జూమ్ క్లాసెస్లో చెప్తానండి. పిక్చర్ అవి అవి బాకీయా. సో ఇక్కడ ఏంటంటే విజువలైజేషన్ చేయాలి, అది నేను నేర్పిస్తాను. చాలా మంది నాకున్న కంప్లైంట్, సార్ నాకు విజువలైజేషన్ రావట్లేదు అంటుంటారు. ఎలా అంటే ఇలా అని నేను 9 days క్లాసెస్లో నేర్పిస్తుంటాను. సో ఇంకొకటి ఏంటంటే విజువలైజేషన్, అది మీకు వచ్చిన విజువలైజేషన్ చేయండి, రాకపోతే నా క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి, ఈజీగా నేను నేర్పిస్తాను. దాని తర్వాత చెప్పుకోవడం కానీ రాయాలండి. ఏమని? ఆ వర్డ్ టుగెదర్ అని రాయాలి. ఎక్కడ రాయాలి? పేపర్ మీద, ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్తో యాజ్ మెనీ టైమ్స్ పాసిబుల్ మీరు రాయండి. అంటే ఒకటి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ ఒకటి ఉందండి, మంత్లీ 1 CR. నేను అందరూ చెప్తాను, మంత్లీ 1 CR కొడితే నేను మరి అందరూ చెప్తాను, ఆలోచిస్తే పెద్దగా ఆలోచించండి. లక్షలు కాదండి, లక్షలు కాదు. ఎందుకంటే ఈరోజు చాలామంది నేను చూస్తున్నానండి, 1,00,000 వస్తే బతికేవచ్చు అనుకుంటున్నారు. చాలామంది అర్థం అవుతుందండి, జాబ్ వస్తే బతికేద్దాం అనుకుంటారు, జాబ్ వస్తే హ్యాపీగా అనుకుంటారు, జాబ్ వస్తే ఏదో చేద్దాం అనుకుంటారు, జాబ్ వస్తే అర్థమవుతుంది జాబ్ తప్ప ఏది చేయలేమని. సో కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే 1,00,000 వస్తే చాలా చేసేద్దాం అనుకుంటారు, 1,00,000 వచ్చిన తర్వాత అర్థమవుతుంది మంత్లీ ఏమీ చేయలేమని. ఎందుకంటే ఈరోజు 1,00,000 కాదు, లక్షలు సరిపోవండి. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ రోజులో ఎడ్యుకేషన్ లైఫ్ ఈజ్, గుర్తుపెట్టుకుని మీ అందరికీ చెప్తున్నా, ఈ రోజులో 21st century లైఫ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సింపుల్ అండి. ఎందుకంటే మనం ఈరోజు మొబైల్ వాడుతున్నారా? ఏ మొబైల్ వాడుతున్నారా? యాపిలా? ఓకే. వాచా? ఏ వాచ్? షూవా? ఏ షూ? కారా? ఏ కారు? పీపుల్ ఆల్వేస్ లైక్ బ్రాండ్. ఇల్లా? ఎంత ఇల్లు? ఒకప్పుడు ఇల్లు అంటే ఏదో ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి. ఇప్పుడు అలా కాదండి, బట్టలు చూస్తున్నారు, మీ ఇల్లు చూస్తున్నారు, దాన్ని బట్టే మీకు వాల్యూ ఇస్తున్నారు. అందుకే చెప్తున్నాను, మీరు ఎంత లగ్జరీగా బతికితే మీకు అంత వాల్యూ అండి. ఇది మాత్రం నిజం, నమ్మినా నిజం, నమ్మకపోయినా నిజం. చాలామంది నా దగ్గరికి వచ్చి వాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ బాధపడితే కానీ బోధపడదు చాలామందికి. సో నేను మరి చెప్తున్నా. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలండి, ఎస్, వీడియోసా? ఎవరి వీడియోస్ వస్తున్నారు? అన్వర్ గారిది, నాగరాజ్ గారిదా? బ్రాండ్ బాగా. సో మామూలు కదా, ఫెవికల్ అండి, ఫెవికల్ బాండ్ మై బర్త్డే. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూనివర్స్, అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఎస్, ఇట్స్ అ ప్యూర్ బ్రాండ్ అండి. బాగా అంటే అందులోనే ఒక్కొక్క లాంటి పవర్ వచ్చేటువంటి ఇది ఉంటుంది అనమాట. అవును, ఏదైనా టుగెదర్ అండి. ఎస్ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ యూట్యూబ్లో చూసాను, నా ఎనర్జీ వేరు. జూమ్ క్లాసెస్లో రండి, ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ జరగబోయే 12th బ్యాచ్ ఆన్లైన్ క్లాసెస్లో రండి. ఈసారి బ్యాచ్ పేరు నేను హ్యాపీ బ్యాచ్ అని పెట్టాను. హ్యాపీగా ఉండడానికి ఈసారి ఫస్ట్ టైం నేను న్యూ టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, హ్యాపీగా ఉంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి. కానీ మీలో చాలా మంది తప్పు ఏంటంటే అన్నీ వస్తే హ్యాపీగా ఉంటారు అంటున్నారు. ఇది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల చాలా మందికి మేనిఫెస్టేషన్స్ అవ్వడం లేదు. సో ఈసారి నేను 12th బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను సార్. న్యూ టెక్నిక్స్, ఇంతవరకు ఎప్పుడు నా క్లాసెస్లో చెప్పని న్యూ టెక్నిక్స్, హ్యాపీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఎస్. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఏం చేయాలంటే గ్రీన్ కలర్ పెన్ తీసుకుని ఇక్కడ ఏదైతే ఉన్నదో, ఇక్కడ మీరు గ్రీన్ కలర్ పెన్తో మీ అందరూ ఏం చేయాలంటే ఈ వర్డ్ని, టుగెదర్ అనే వర్డ్ని గ్రీన్ పెన్తో 3 times రాయండి. 3 సార్లు రాయండి. 3 సార్లు రాయండి. ఏదైనా అనుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని గ్రీన్ కలర్ పెన్తో 3 సార్లు ఇక్కడ 3 times టుగెదర్ అంటే ఆ డ్రీమ్ని అనుకుంటూ ఇది రాయండి. ఈజీగా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. అండ్ ఇంటెన్షన్స్ కూడా సెట్ చేసుకుని మరీ రాయండి. ఎస్. అర్లీ మార్నింగ్ కదా, మీరు ఫస్ట్ ఒక 3 అనుకోండి. 3 అనుకొని ఆ రోజుకి ప్రాక్టీస్ చేయండి. అది జరిగింది అని అంటే ఆ హోల్ డేలో నెక్స్ట్ డే మళ్ళీ 6 o'clock వీడియో రిలీజ్ అవుతుంది కదా, దాని కింద కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ పెట్టండి. అండ్ కుదిరితే మీకు సక్సెస్ అయినప్పుడు డెఫినెట్గా మా షోకి మీరు రావచ్చు. ఎస్, ఇది ఒక నిజంగా గొప్ప ఛాన్స్ అండి. హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ మీ యొక్క రిజల్ట్ని ప్రపంచానికి షేర్ చేయొచ్చు. ప్రపంచం మీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాలండి. అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.